సో మంచిది. దేవుని వాక్యము మరి స్వచ్ఛమైనది. దేవుని వాక్యము అనేది అది నిర్మలమైనది అని కూడా 19వ కీర్తనలో 119వ కీర్తనలో కూడా చాలా చక్కగా ఉంటుంది వాక్యం గురించి. ఆ వాక్యము అనేది మనం ఏ రీతిగా వింటున్నాము. మరి 34వ కీర్తనలో ఏముంటుందంటే, నేను రుచి చూచి ఎరిగితిని అని ఉంటారు. ఆ పాట కూడా మనం పాడుకుంటాం, రుచి చూచి ఎరిగితిమి అని. ఏదైనా కూడా ఒక పుల్లారెడ్డి స్వీటే కానీ, ప్యారడైస్లో కానీ, ఇంకా మంచి మంచి మైఫిల్ అనేది హోటల్స్ అనేది ఉన్నది. సో అందులో బిర్యానీ కానీ, పుల్లారెడ్డి స్వీట్లో స్వీట్ తింటే కానీ తెలుస్తుంది. సో కాబట్టి ఏంటంటే ఆ యొక్క టేస్ట్ తింటేనే తెలుస్తుంది. దేవుని వాక్యము కూడా దాన్ని చదవడము ఒక మెట్టు, 1 స్టెప్. రీడింగ్ అనేది ఒకటి. నెక్స్ట్ దాన్ని మరి మనం అది చదవడం కూడా ఒక పద్ధతి ప్రకారం, అంటే కాన్సన్ట్రేట్గా చదివినప్పుడు ఒక రకంగా ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ అనుభవాలు నాకు కూడా ఉంటాయి, ప్రతి ఒక్కరం కూడా అనుభవిస్తుంటాం. నువ్వు క్యాజువల్గా చదివితే బుర్రలకు ఎక్కదు. అది కాన్సన్ట్రేట్గా అంటే దృష్టి దాని మీద, ఫోకస్ దాని మీద నిలిపి చదవడం వేరే. ఈ మాట ఏంటి, కష్టమే అది. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఎవ్రీ 3 minutesకు మన యొక్క బ్రెయిన్ తలంపులు అనేది మారుతూ ఉంటుంది. ఇక్కడ చదువుతుంటాం, ఎక్కడనో వెళ్ళిపోతుంటుంది. సో కాన్సన్ట్రేట్గా మరి మనము అది ఏక దృష్టితో మనము చదవడం అనేది మోస్ట్ అండ్ క్యాజువల్గా చదవడం అనేది గ్రహించలేమేమి. న్యూస్ పేపర్ కూడా కొన్నిసార్లు న్యూస్ ఇట్లా గ్లాన్స్ చేస్తూ ఉంటాం, ఇట్లా కాలు ఇట్లా చూస్తూ ఉంటాం, ఏమీ అర్థం కాదు. అంతకన్నా ముందు ఏంటంటే, నీ మోకాల్లోని దేవుణ్ణి అడగాలి, ప్రభువా నేను నీ వాక్యం చదువుతున్నాను, దాన్ని గ్రహించడానికి మరి నాకు అది అది తెలుసుకోవడానికి దేవా నాకు జ్ఞానము దయచేయమని ప్రార్థనాపూర్వకంగా చదివితే, ఎందుకంటే మనకు దేవుడు పరిశుద్ధాత్మని ఆదరణకర్త మనకిచ్చి ఉన్నాడు. ఆయన సహాయం చేస్తాడు. ఆయన సహాయం చేయండి మనం ఎంత చదివినా, ఎంత ప్రేయర్ చేసినా వేస్టే. రోమీయుల రక్షణ పత్రిక 8:23 చాలా స్పష్టం. మనం దౌర్భాగ్యం, మనము ప్రార్థన ఏ రీతిగా చేయవలనో మనకు తెలియదు. ఆ పరిశుద్ధాత్మ దేవుడే ఉచ్చరింప శక్యమి కానీ మూలుగులతో మనల్ని ప్రార్థించడం నేర్పుతూ ఉంటాడు, మనకు సహాయం చేస్తాడు అని అక్కడ ఉంటుంది. దేవుని ఆత్మ ద్వారానే మనం దాంట్లో గ్రహించగలం. ఆ వెలుగు అనేది వస్తుంది అన్నట్టు మనకు. ఆ వెలుగును మనం తీసుకొని నీ ప్రార్థనలో కానీ, వాక్యం చదవడం కానీ ప్రారంభిస్తే దేవుడు నీకు తెలియపరుస్తూ ఉంటాడు. తర్వాత ఏంటంటే మెడిటేషన్, ధ్యానము, వాక్య ధ్యానము అనేది ఇంపార్టెంట్. ఇది ఎందుకు రాయబడ్డది, ఏ సందర్భం రాయబడ్డది, ఇది నాకేమైనా ఉపయోగకరం అవుతుందా అని ఈ యొక్క పాయింట్స్ అనేది మనం తీసుకొని ఒకవేళ దేవుని వాక్యం అనేది చదివితే అప్పుడు రుచి చూచి ఎరిగి తిని అంటాం. రుచి చూచి ఎరగడం వేరే. ఇంకొకటి ఏంటంటే దాన్ని ఆచరించినప్పుడు అది ఒక స్టాంప్ చేయబడుతుంది, ముద్రింపబడుతుంది అన్నట్టు. హెన్స్ ఇట్స్ ప్రూవ్డ్ అన్నట్టు. ఎప్పుడైతే దాన్ని చదివి, దాన్ని గ్రహించి, దాన్ని ధ్యానించి నీ బ్రెయిన్లో అది రిజిస్టర్ చేసుకొని దాన్ని ఆచరిస్తే అప్పుడు అది ముద్రింపబడుతుంది. అది యాక్చువల్గా దానికి ఉన్న సీక్వెన్స్ అనేది అలాంటిది అన్నట్టు. ఆచరిస్తే అది 1 సారి 2 సార్లు 3 సార్లు 4 సార్లు అట్లా ఆచరిస్తూ ఉంటే అది నీకు ఒక హ్యాబిట్ అయిపోతుంది. 21 దినాలు ఏదైనా చేస్తే ఎక్స్పర్ట్స్ చెప్తూ ఉంటారు, ఏదైనా ఒక మంచి అలవాటును ప్రాక్టీస్ చేస్తే అది మనకు ఒక హ్యాబిట్ అయిపోతుంది. ఇక అది నీకు అవసరం లేదు. ఇప్పుడు ప్రొద్దున లేస్తుంటాం, బ్రష్ పెట్టుకోవడం, అది ఎవరైనా చెప్పాలన్నా మనకు? అది ఆటోమేటిక్గా వెళ్తాం, లేచిన వెంటనే బ్రష్ చేసుకుంటూ ఉంటాం. సిస్టర్స్ ఉంటారు, వెళ్ళిన వెంటనే అంట్లు తోముతారు, లేకుంటే ఇంకెవరైనా వాళ్ళు చేసే వాళ్ళు ఉంటే వాళ్ళు ఆ పని ఏ రీతిగా చేయాలన్నారు అవన్నీ చెప్తూ ఉంటామా? ఆదివారం ఉన్నది, చర్చికి రావాలి, అది మనకు హ్యాబిట్ అయిపోయింది. అది రాను 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 అని హ్యాబిట్. ఈ రీతిగా దేవుని వాక్యం అనేది స్వచ్ఛమైనది, నిర్మలమైనది. దాన్ని ఎంత చదివినా దివారాత్రము అంటుంటారు. యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రము డే అండ్ ధ్యానించుటవాడు ధన్యుడు అంటాడు.
ఆ యొక్క వాక్యమును ధ్యానించడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అదే రీతిగా ఏంటంటే ఈ వాక్య ధ్యానం నిమిత్తం ఏమంటే దేవుని ఆశీర్వాదాలు అనేది మెండుగా మనకు ఉంటుంది. దాదాపుగా ప్రామిసెస్ అనేది 3300 అని ఒక భక్తుడు ఎవరో రాసినట్టు నేను చదివినట్టు గుర్తు ఉన్నది, నేనైతే నోట్ చేయలేదు. దేవుని యొక్క బ్లెస్సింగ్స్ అనేది మరి ఈ యొక్క ఆశీర్వాదాలు అనేది మరి అనేక రీతిలుగా ఉన్నది. మనం పాడిన పాటలో ఏ రీతిగా నేను ఊహించలేను అని కూడా పాట పాడుకున్నాం. ఆయన చేసిన ఆశ్చర్య కార్యములు ఊహకందయి, అసలు మనం లెక్క పెట్టలేము. అవి తల వెంట్రుకలకు మించి ఉంటాయి అవి. మొన్నటి దినం నా కర్నూలులో ఆ ప్రాంతంలో యాక్సిడెంట్ అయింది. అది ఏమైందో దగ్గర 27 మంది 42 మంది ఉంటే హాఫ్ ఆఫ్ ది పీపుల్ మసి అయిపోయారు అంతే, కొందరు తప్పించుకున్నారు అంతే. మరి మనకు కూడా ఎన్నో యాక్సిడెంట్స్ తప్పింపబడుతూ ఉంటాం. అది మన యొక్క భక్త్యా, మన నీత్యా. ఇంట్లో కూడా ఎన్నోసార్లు ఒక స్టవ్ ముట్టిస్తుంటే కూడా గప్పమని ఏదో అవుతూ ఉంటుంది, లేకుంటే కాలు జారి పడుతుంది. ఆంటీ మరి ఆ సండే చర్చికి తయారవుతున్నది, రావాలనుకుంటున్నది. ఆ మరుసటి రోజు మంచిగా హ్యాపీ బర్త్డే చేసుకున్నది. 11th రోజు దేవుని సన్నిధి రమణ ఆయన కాలు స్లిప్ అయింది. ఇప్పుడు చూడండి ఎంత ప్రాబ్లమో అన్నాడు. సో ఆ రకంగా ఏంటంటే ఎన్ని మేళ్ళు అంటే అవి లెక్కింపలేనివి అని. ఆయన చేసిన మేళ్ళు అనేది ఇవన్నీ మరి ఆశీర్వాదాలు కదా, బ్లెస్సింగ్స్ అనేది కదా. ఈ బ్లెస్సింగ్స్ అనేది ఏంటంటే ఇందులో శరీర రీతిగా ఉన్నది, ఫిజికల్గా ఉంటుంది, స్పిరిచువల్గా ఉంటుంది. అదే రకంగా అంటే ఈ యొక్క దేవుని పరిశుద్ధ గ్రంథంలో నేషనల్ బ్లెస్సింగ్స్ ఉంటాయి. అదే ఇజ్రాయలైట్స్ అనేది, ఇస్రాయేలీలకు అనేది బ్లెస్సింగ్స్ అనేది దేవుని వాక్యంలో ఉంటుంది. ఈ 3 types ఆఫ్ బ్లెస్సింగ్స్ అనేది, ఆశీర్వాదాలు అనేది పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించవచ్చును. సో ఈ యొక్క ఫిజికల్ బ్లెస్సింగ్ అనేది చూద్దాం మనం. ఫిజికల్గా అంటే శరీర రీతిగా ఉన్న ఆశీర్వాదాలు ఇవి టెంపరీ. శరీర సంబంధమైన ఆశీర్వాదాలు టెంపరీ. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ప్రాస్పారిటీ అనుకోండి, అంటే శ్రేయస్సు కానీ, ఆర్థిక రీతిగా ఫైనాన్షియల్గా ప్రాస్పారిటీ కానీ, అదే రీతిగా సంపద, ఏ వస్తువులు కొంతమంది ఇంట్లో చాలా రకాలైన వస్తువులు ఉంటాయి, విలువైనవి ఉంటాయి, విలువలేనివి ఉంటాయి. ఇల్లంతా మరి బ్లెస్సింగ్తోనే ఉండవచ్చు. ఇది శరీర సంబంధమైంది. దాన్ని చూద్దాం. ఒకటి ఏంటంటే మలాకి రాసిన గ్రంథము 3వ అధ్యాయం, మనకందరు తెలిసిన రిఫరెన్స్లే ఆల్మోస్ట్ ఈరోజు ఉంటవి. మలాకి 3వ అధ్యాయము మత్తయి సువార్త పక్కన ఉంటుంది, ఆఖరి అధ్యాయం. మలాకి 3వ అధ్యాయం 10వ. నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపత్యగు యెహోవా సెలవిచ్చుచున్నాడు అంటున్నాడు. ఇక్కడ చూస్తూ ఉంటే నా మందిరములోనికి ఆహారం ఉన్నట్లు 10వ భాగమంతయు అంటున్నాడు. మరి దేవుని వాక్యం చెప్తున్నాడు. ఒకవేళ సేవకులు చెప్తూ ఉంటారంటే మన సేవకుడు దీని గురించి ఎక్కువ చెప్తూ ఉంటాడు, ఎందుకంటే డబ్బుల విషయంలో చెప్తూ ఉంటారు అంటుంటారు. కానీ నీకు ఆశీర్వాదం కావాలంటే ఈ పట్టజాలనంత ఎంత వాక్యం ఉన్నది చూడండి. ఇంగ్లీష్లో చదువుకున్నాడు, ఇంగ్లీష్లో చదువుకోండి, ఎంత రీతి బ్లెస్సింగ్స్ అంటుంటాడు. ఇక్కడ ఏమంటాడంటే ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపత్యగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. పట్టజాలనంత అంటే లెక్క ఇంతకుముందు చెప్పిన కదా, వర్షం ఎవరైనా ఈ కిలోలు లీటర్స్లలో ఏమన్నా కొలవగలుగుతామా? నిన్న వర్షం కుమ్మరించింది, పట్టజాలం అది లెక్క చేయలేం మనం. ఇట్స్ హైలీ ఇంపాసిబుల్ అన్నట్టు. సో కాబట్టి ఏంటంటే ఈ ఆశీర్వాదం కావాలంటే, ఏదైనా ఒక ఆశీర్వాదం కావాలంటే షరతులతో కూడినది అయి ఉంటుంది, కండిషన్స్తో ఉంటుంది. ఏదైనా ఒక వస్తువు కొనాలంటే కూడా నీవు కండిషన్స్ ఉంటుంది.
నువ్వు ఏ రకంగా వాడినావని గ్యారంటీ ఉంటుంది, కానీ కండిషన్తో ఉంటుంది. ప్రామిస్ అనేది ఉంటుంది కానీ గ్యారంటీతో ఉంటుంది. ఇక్కడ గ్యారంటీ ఏంటంటే దేవుని సన్నిధికి నువ్వు ఇచ్చే విషయంలో నువ్వు ఎంతగా ఇస్తున్నావు. లేకుంటే దొంగవైతూ ఉంటివి, దొంగిలించితివి అంటాడు, శాపగ్రస్తుడవైతివి అంటాడు. అననీయ సఫరీల ఏ రకంగా మరి ఆ యొక్క అపోస్తుల కార్యం 5వ అధ్యాయంలో వాళ్ళ పొలమే వాళ్ళే అమ్మిండ్రు, దేవునికి ఏమి తెలియదు, ఇద్దామనుకున్నారు కానీ కొంచెం దాపెట్టుకున్నారు, అబద్ధం ఆడిపోయారు. పేతురు అన్నారు వాళ్ళకు, పరిశుద్ధాత్మ పునులై ఉన్నారు వాళ్ళు, మీరు ఇంతకే అమ్మిండ్రు అంటే ఇద్దరు అదే రకంగా అమ్మిండ్రు, అదే రకంగా అబద్ధం చెప్పిన్నారు. శరీర సంబంధమైన దాని గురించి అబద్ధం చెప్పి ఇద్దరు భార్య భర్తలు అక్కడనే వాళ్ళు చనిపోయి ఉన్నారు. సో కాబట్టి ప్రభునందు దేవునికి ఇచ్చుట ఎందుకు వాళ్ళది కదా, సత్యం చెప్పొచ్చు కదా, అబద్ధం ఎందుకు ఆడిపోయింది. దేవుని దగ్గర నీవు ఒకవేళ దశమ భాగం అనేది నీకు ఒక 10,000 అనేది శాలరీ వస్తే ఒక 1,000 రూపాయలు దేవునికి ఇవ్వవలసింది, అది నీది కాదు. అది చాలామంది అది మంచి అలవాటు కలిగి ఉంటారు. నేను కూడా ఒకసారి చాలా అంటే నేను ఎప్పుడైతే ఉద్యోగం చేస్తున్నా అంతవరకు పర్ఫెక్ట్గా ఉంటుంటే, ఎప్పుడైతే ఈ కాంట్రాక్ట్ జాబ్ చేస్తూ అది చేస్తూ సరిగా రాకపోవడం అది మొత్తం లెక్కంతా తప్పిపోయింది. తర్వాత ఎప్పుడో ఒకసారి వస్తూ ఉంటే కూడా ఇవ్వడం అనేది కొంచెం నాకు డిస్టర్బెన్స్ అయింది దాని విషయంలో. సో ప్రభునందు పిల్లరా, దేవునికి ఇచ్చుట అనేది ఫస్ట్ ఇస్తే నీవు ఆశీర్వాదం. కండిషన్ ఇక్కడ దేవుని ఆశీర్వాదం కావాలంటే ఆయనకిచ్చి శోధించాలి. నా బిడ్డ ఇచ్చాడు కదా, ఫర్ ఎగ్జాంపుల్ డబ్బు విషయంలోనే కాదు, సమయం విషయంలో కూడా నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను. దేవునికి ఇచ్చుట విషయంలో, ఒక డబ్బు విషయంలో దశమ భాగం అనేది తీస్తాను. నేను ఒక మాట విన్న చాలా ఏళ్ళ క్రితం వారు ఏంటంటే, బాప్టిజం తీసుకునేటప్పుడు ఏం చేస్తారంటే పాకెట్ గీకెట్ అన్నీ తీసి బెల్ట్ గిల్ట్ అన్నీ తీసిస్తారు. పాస్టర్ ఏమంటే, బ్రదర్ మీ పాకెట్ని కూడా అది పాకెట్ కూడా అదే రకంగా బాప్టిజం ఇది అని బ్రదర్ అన్నాడంట. అంటే అని కూడా బాప్టిజం తీసుకోవాలన్నట్టు. అంటే అట్లనే కాదు కానీ దేవునికి ఇచ్చుట విషయంలో అక్కడ నేను చెప్పడం అని అర్థం అన్నట్టు. సో దేవునికి ఇచ్చుట అనేది ఇట్స్ అ మోస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్. దేవునికి డబ్బు ఇచ్చడం అనేది కాదండి, దేవునికి ఏం తక్కువ లేదు, దేవుని సేవకులం తక్కువ లేదు. నీవు కాకపోతే ఇంకొక రకంగా ఏదో రకంగా దేవుడు సహాయం చేస్తూ ఉంటాడు. కానీ సమయం అనేది దేవుడు అందరికీ ఇస్తున్నాడు కదా, నీకు 24 గంటలు సమయం ఇస్తున్నాడు కదా. దేవునికి ఎంత సమయం ఇస్తున్నావు? దశమ భాగం అనేది ఇస్తున్నావా దేవునికి? అందరం నేను కూడా ఫెయిల్ అయిపోయానండి. దినానికి 24 గంటలు నీకు దేవుడు పుక్కడగా ఇస్తున్నాడు, నీ ఆయుస్సు పెంచుతూ ఉన్నాడు. మరి ఆయనకి ఇస్తున్నావా? నీ ఉద్యోగానికి ఎంత సమయం ఇస్తున్నావు? నీ వ్యాపారానికి ఎంత సమయం ఇస్తున్నావు? ఇల్లు పనులలో ఎంత సమయం ఇస్తున్నావు? పిల్లలను సరి చేయడానికి ఎంత సమయం ఇస్తున్నావు? దాంట్లో ఇంకొకటి మనకున్న టెన్షన్స్, పరేషాన్స్, ఆర్థిక రీతిగా, అనారోగ్య రీతిగా, ఇంట్లో బాగాలేకడం, వీళ్ళు ఎంతకి సమయం ఇస్తున్నావు? సపోజ్ ఒక పెళ్ళి వచ్చింది, ఆ పెళ్లి కొరకు ఎంత సమయం ఇస్తున్నావు? ఆ ప్రిపరేషన్ కొరకు ఎంత సమయం ఇస్తున్నావు? మరి దేవునికి ఎంత సమయం ఇస్తున్నావు? ఆయనకు దశమ భాగం ఆ 24 గంటల్లో 2.5 కనీసం 2 గంటలన్నా 2.5 గంటలన్నా నీవు ఇస్తున్నావా? సో దేవునికి ఇచ్చుట అనేది ఆయనకు తక్కువగా, నీకు ఇది అయితే ఇవ్వచ్చు కదా. సో ప్రభునందు ప్రియులారా, దేవునికి ఇస్తే, ఆయనను శోధిస్తే పట్టజాలనంత ఆశీర్వాదం. ప్రార్థన చేస్తావా? ఆ యొక్క 2.5 గంటల్లో ప్రార్థన చేసి దినమంతలో సిస్టర్స్ పొద్దున బిజీ ఉంటుండొచ్చు, పిల్లలు స్కూల్కి పోయేటప్పుడు బిజీ, మనం మధ్యాహ్నం చేయొచ్చు కదా. టైం పెట్టుకొని చేయాలండి. నీవు అంతే, నీ ఆరోగ్యానికి నీవు టైం ఇవ్వాలి, ఆత్మీయ రీతిగా టైం ఇవ్వాలి. దేని షెడ్యూల్స్ 8 అంట ఎక్స్పర్ట్స్ చెప్తూ ఉంటారు. 8 3 24 గంటల్లో 8 అట్లా విభజించుకోవాలి. లేకుంటే 10 గంటలు టైం ఉండొచ్చు, 10 గంటలు డ్యూటీకి పోయి టైం కావచ్చు. తర్వాత మిగిలింది ఇంకొక 14 గంటలు. మరి ఈ 14 గంటలు ఏం చేస్తూ ఉంటావు? అందులో ఎంత టైం ఆయనకి ఇస్తావు? ఎంత టైం ఇస్తావు? ఇట్స్ మోస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఈ చరిత్రతో దేవుడి బ్లెస్సింగ్ కావాలంటే కండిషన్స్ అనేది అప్లై. నువ్వు దేవుని బ్లెస్సింగ్స్ కావాలంటే
పట్టజాలనంత దీవెనలు నీకు కావాలంటే, ఆ బ్లెస్సింగ్స్ కావాలంటే ఆయనకు నీవు సమయం ఇవ్వాలి, దేవుని దశమ భాగం కూడా ఇవ్వాలని దేవుని వాక్యం స్పష్టపడుతున్నా. సో కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఈ రకంగా ఏంటంటే ప్రాస్పారిటీ కానీ, ఫుడ్ అండ్ క్లోతింగ్స్, శరీర రీతిగా ఇది కొందరికి ఫుడ్ విస్తారంగా ఉంటుండొచ్చు. మనకు దేవుడు ఫుడ్ మన బట్టలు, వస్త్రములు, క్లాత్స్ అనేది ఇస్తున్నాడంటే అది శరీర సంబంధమైన ఆశీర్వాదం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 26, 30, 33 మనకు తెలిసింది. ఆకాశ పక్షులను చూడడి, విత్తవి అవి కోయవు, వాటికి ఆహారం ఇస్తున్నాడు అని. మనకు కూడా దేవుడు ఆహారం ఇస్తున్నాడు, వస్త్రాలు ఇస్తున్నాడు. అదే రీతిగా పంట హార్వెస్ట్, సోయింగ్ హార్వెస్ట్ కూడా ఇది కూడా మనకి ఇస్తున్నాడు. ఇంకొకటి ఏంటంటే లాంగ్విటీ, అంటే దీర్ఘాయుష్మంతులుగా కావాలంటే కూడా దేవుడు మనకు ఇది శరీర సంబంధమైందేది, ఆత్మీయ సంబంధమైనది. ఆత్మీయ సంబంధం రీతిగా వాడుకుంటే మనము ఆశీర్వదింపబడదు. లేవి నిర్గమకాండము, ఎక్సడోస్ 20th చాప్టర్ 12th వర్స్లో ఉంటుంది. చదవండి, తీస్తే ఎవరన్నా చదవండి, టైం సేవ్ అవుతుంది. నీ దేవుడైన యెహోవా నీవు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడవగినట్లు ఇక్కడ కండిషన్ ఏమున్నది? నీవు దీర్ఘాయుష్మంతుడు కావాలంటే, నీవు దీర్ఘకాలం జీవించాలని, దీర్ఘాయుష్మంతుడు లాంగ్విటీ నీవు జీవించాలంటే నీ తల్లిని, నీ తండ్రిని సన్మానించాలి, హానర్ చేయాలి. ప్రేమించాలి వేరే, హానర్ వేరే, ప్రేమించడం వేరే. వాళ్ళ రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు తప్పు చేయను, ఒప్పు చేయను, ఏదైనా కూడా అది కండిషనల్గా. నీవు దీర్ఘాయుష్మంతుడు కావాలంటే, నీకు లాంగ్విటీ కావాలంటే, నువ్వు ఎక్కువ సంవత్సరంలో జీవించాలంటే, మరి నీవు నీ తల్లిదండ్రులను ఇది కూడా ఒక కండిషన్తో కూడినదైనది. పరిశుద్ధ గ్రంథం టోటల్గా అంతే. అంటే నువ్వు ఎక్కడైనా చూడండి, మీరు కండిషన్తోనే ఉంటుంది అన్నట్టు. మరి అదే రకంగా మరి అది కండిషన్ రీతిగానే నీకు గర్భఫలం కావాలంటే మరి ఏంటంటే, మనం ఎప్పుడైనా మనకు తెలిసిన విషయం ఏంటంటే, కీర్తనలు 127:3 నుంచి అది గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము అంటాడు అక్కడ. ఇది శరీర సంబంధమైన ఆశీర్వాదమై ఉన్నది. అదే రకంగా ఏంటంటే స్పిరిచువల్ అండ్ ఇటర్నల్గా అన్నట్టు. ఈ ఫిజికల్ అనేది ఏంటంటే టెంపరీది, అది మనకు సమాధి వరకే, ఈ లోక సంబంధమైందే. అదే రకంగా ఏంటంటే స్పిరిచువల్ ఏంటంటే ఆత్మీయ సంబంధమైన బ్లెస్సింగ్స్, స్పిరిచువల్ బ్లెస్సింగ్స్, ఇది ఇటర్నల్, ఇది నిత్యత్వము చెందినదైనది, అది శాశ్వతమైనది, ఇది తాత్కాలికమైనది. సో స్పిరిచువల్ అనేది కూడా మా సాల్వేషన్ అనేది, రక్షణ అనేది నీకు నాకు అనుగ్రహించిన అది ఆత్మీయ సంబంధమైన స్పిరిచువల్ బ్లెస్సింగ్. అన్నిటికంటే అంతకంటే మించింది ఇంకే ఏమీ లేదు. దీన్ని కొంచెం ధ్యానిద్దాం. ఏంటంటే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం, దీన్ని ఏమంటారు మనము? మినీ బైబిల్ అంటారు అన్నట్టు. ఈ వచనం ఒక్కదాన్ని ఏంటంటే మినీ బైబిల్ అంటారు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16 అందరికీ కంఠతం వస్తూ ఉంటుంది. చిన్నపిల్లలు కూడా అది కంఠతం చెప్తూ ఉంటారు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుని యందు పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాడు. ఇక్కడ చూడండి, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, నిన్ను అందరినీ ప్రేమించాడు. అన్యులను, హిందూస్ను, ప్రతి విధమైన అన్ని జాతులను, అన్ని దేశాలను దేవుడు ప్రేమించిన కాగా ఇక్కడ చూస్తుంది, ఇక్కడ ఒక కండిషన్. ఆయన అద్వితీయ కుమారుడుగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును, విశ్వాసం ఉంచాలి ఇక్కడ, నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. ఇది ఒక సాల్వేషన్కు సంబంధించిన స్పిరిచువల్ బ్లెస్సింగ్ అయినట్టు చూడండి. అదే రీతిగా ఏంటంటే మన యొక్క ఎన్నిక కూడా అది కూడా స్పిరిచువల్ బ్లెస్సింగ్. ఎన్నిక ఏంటంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3-5లో కూడా చూస్తూ ఉంటే మన యొక్క ఎలక్షన్, మన యొక్క చూజన్ పర్సన్ అయినప్పుడు, చూజన్ పర్సన్స్
మనల్ని దేవుడు ఎన్నుకునడం కూడా అది చాలా లెంతీగా ఉంటుంది. 3 నుంచి 5 ఇంటికి వెళ్ళి చదవండి. అదే రకంగా అంటే రీజనరేషన్, తిరిగి జన్మించుట 2 కొరింథీ 5వ అధ్యాయం 17వ వచనంలో కూడా, కాగా క్రీస్తుని యేసునందున్న వాడు నూతన సృష్టి, ఇదిగో పాతవి గంచెను, సమస్తము నూతనమాయను అంటున్నట్టు. రీజనరేషన్, తిరిగి జన్మించుట కూడా ఒక స్పిరిచువల్ ఆశీర్వాదమై ఉన్నట్టు మనము చూడగలుగుతాం. అదే రీతిగా ఏంటంటే ఫర్గివ్నెస్, క్షమాపణ. కొలస్సీలకు రాసిన పత్రిక 1:14లో కూడా మనకు క్షమాపణ అనేది కూడా, ఫర్గివ్నెస్ అనేది కూడా అది ఒక అది ఒక స్పిరిచువల్ బ్లెస్సింగ్ అయి ఉన్నది. అదే రీతిగా మరియు చాలా విషయాలను నో కండెమ్నేషన్, మనకు శిక్షా విధి లేదు. మనకు పరిశుద్ధాత్మ అనుగ్రహించడం కూడా ఒక బ్లెస్సింగ్ అయి ఉన్నది. మనల్ని అనాథలుగా విడిచిపెట్టలేదు ఆయన. మనం ఎందుకంటే బలహీనులము, శక్తిహీనులము. వెంటనే ఒక మంచి నిర్ణయం, బల్ల దగ్గర మంచి నిర్ణయం తీసుకుంటాం, బయటికి వెళ్ళి మర్చిపోతాం. ఆ గడప దాటితే అయిపోయా, మనల్ని ఇంకా అడిగటోళ్ళు ఎవరు లేరు అనుకుంటాం. అందుకే ఏంటంటే మనకు ఒక పరిశుద్ధాత్మనిచ్చిండు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3:16లో ఉంటుంది, మీ దేహము దేవుని ఆలయమని మీరు ఎరుగరా, పరిశుద్ధాత్మ అందులో నివాసము చేస్తున్నాడని ఎరుగరా అని పరిశుద్ధైన పౌలు క్వశ్చన్ చేస్తాడు. ఎప్పుడైతే నీవు యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరిస్తావో అప్పుడే నీవు దేవుని పరిశుద్ధాత్మ నీలో ఉంటేనే రక్షకునిగా అంగీకరిస్తావు. తర్వాత అభిషేకం వేరే, అది పరిశుద్ధాత్మ అభిషేకం వేరే, అది వేరే సబ్జెక్ట్. అది అని ఎప్పుడైతే నీవు ఒప్పింపజేస్తాడు ఆయన, నీవు పాపివని, నీకు పశ్చాత్తాపమని కలుగజేసిన పరిశుద్ధాత్మ దేవుడే. అది కూడా రిఫరెన్స్ అది కూడా మనం 1 కొరింథీ 2 కొరింథీ 12:3 వచనంలో ఉంటుంది. పరిశుద్ధాత్మ నీలో కార్యం జరిగిస్తేనే నీవు పాపివని నీవు ఒప్పుకుంటావు. పరిశుద్ధాత్మ కార్యమే అది. సో ఆ రీతిగా పరిశుద్ధాత్మ నీలో నివసిస్తున్నప్పుడు, సో ఆయన నివసిస్తూ ఉన్నప్పుడు అది ఒక బ్లెస్సింగ్. దాన్ని ఏ రకంగా సద్వినియోగపరచుకుంటున్నాం? ఇంతకుముందు ప్రారంభంలోనే చెప్పాను నేను, నీవు ప్రార్థన చేసేటప్పుడు కూడా పరిశుద్ధాత్మను అడగాలి. నీ వాక్యం చదివేటప్పుడు కూడా పరిశుద్ధాత్మ, దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు కూడా పరిశుద్ధాత్మ దేవా నేను వెళుతున్నాను. ఎందుకంటే మరి 17వ అపోస్తుల కార్యం 17వ అధ్యాయంలో అపోస్తులైన పౌలు కూడా బెతునియాకు వెళ్ళినప్పుడు వాళ్ళని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరచను, అక్కడ వెళ్ళవద్దు అని చెప్పి ఉన్నాడు. వాళ్ళ ఆ రీతిగా, అందుకే ఏమంటే అపోస్తుల కార్యం ఇంకొక పేరు ఏం పెట్టవచ్చు అంటే పరిశుద్ధాత్మ కార్యములు కూడా అనొచ్చు. పునరుత్థానుడైన యేసు క్రీస్తు పునరుత్థానుడైన తర్వాత వారిని ఆ యొక్క పెంతెకోస్తు దినమున ఆ యొక్క పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందెదరు అన్నప్పుడు ఆ పరిశుద్ధాత్మ కార్యములు మొత్తం 27 అధ్యాయాలు మొత్తము పరిశుద్ధాత్మ కార్యములై ఉన్నాయి. పేతురైనా, యాకోబు అయినా, యోహాను అయినా, పరిశుద్ధ పౌలైనా, ఎవరైనా కూడా పరిశుద్ధాత్మకు పరిశుద్ధాత్మని యొక్క గైడెన్స్లో వారు నడిచి ఉన్నారు. అందుకే పరిశుద్ధాత్మ కూడా మనకు హోలీ స్పిరిట్ అనేది కూడా ఒక స్పిరిచువల్ బ్లెస్సింగ్ అనేది. అదే రీతిగా జస్టిఫికేషన్, న్యూ కవెనెంట్, అదే రీతిగా ఏంటంటే మనకు శాంక్టిఫికేషన్, మనకు పర్సవరెన్స్ అంటే పట్టుదల, ఇవన్నీ ఏంటంటే ఆత్మీయ సంబంధమైన ఆశీర్వాదాలు అయి ఉన్నాయి. సో కాబట్టి ఏదైనా ఏంటంటే ఇవన్నీ ఏంటంటే మరి మనము దేవుని ఆశీర్వాదం కావాలంటే ఆ షరతులను నీవు అంగీకరించాలి. శరీర రీతిగా ఆశీర్వదింపబోట అనేది అంటే నేను ఒక ఉదాహరణ నేను చెప్తాను. ఏంటంటే యాకోబు మరి ఒంటి చేతితోని చేతి కర్రతోని లాబాను దగ్గర హారాము అనే దేశానికి వెళ్ళి ఉన్నాడు. తిరిగి ఆయన సంపదంతా కూడా మరి ఆ యొక్క జెనసిస్లో మనం ఆదికాండంలో 31:17-18 తనకు సంపాదించిన తన భార్యలను, తన పిల్లలను సమస్తము ఆయన సంపాదించాడు. అంత ఒక గుంపుగా అన్నట్టు ఒక్కడు వెళ్ళిపోయినాడు. మరి వాళ్ళందరినీ గుంపుగా పశువులను, గొర్రెలను, మేకలను, ఒంటెలను, గాడిదలు, 2 భార్యలు, అప్పటికి 12 మరి ఇంకా 11 మంది మరి కొడుకులు, మరి అదే రీతిగా పనివాళ్ళు, ఆ గుంపంతా మరి వచ్చేసింది. అంతా సంపాదించుకున్నాడు. కానీ ఏంటంటే తర్వాత ఏమైందంటే ఎబ్బేకు రేవు దగ్గర దేవునితోని పోరాడి
మరి అతడు యాకోబు నుంచి ఇశ్రాయేలుగా మార్చబడిన తర్వాత అతడు అప్పటి నుంచే తన జీవితం మారిపోయింది. అప్పుడే అక్కడ రక్షణ కార్యం అనేది అక్కడ జరిగింది. ఆయనకు దేవుడు ఏర్పరచబడినాడు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబు దేవుడని నామం కలిగిన వాడు, కానీ కరెక్ట్గా అప్పుడే ఆయనకు రక్షణ అనేది, సరి అయిన రక్షణ అనేది అక్కడ దొరికినట్టు మనం చూడగలుగుతాం. సరే, ఇంకోటి ఏంటంటే చాలా యాకోబు ఆ శరీరీతిగా మెండుగా ఆశీర్వదింపబడ్డాడు. ఎప్పుడైతే ఆ ఎబ్బేకు రేవు దగ్గర తనకున్న సమస్తమును అక్కడ వదిలేసి దేవునితోనే ఉన్నప్పుడు ఆ యొక్క రక్షణ భాగ్యము అనేది, దేవుని యొక్క ఆశీర్వాదమైన ఆ బ్లెస్సింగ్ అనేది, ఆత్మీయ సంబంధమైన బ్లెస్సింగ్ అనేది అక్కడ పొంది ఉన్నాడు. నాకు ఒక మాట ఎప్పుడు మనకు గుర్తొస్తుంది ఏంటంటే, ఇక్కడ ఏంటంటే ఆదికాండము 47:8 అధ్యాయం చదువుదండి. 47 ఆదికాండము 8వ వచనం చదవండి. చెప్తాను అక్కడ ఎంత బాధపడ్డాడో ఆ యొక్క యాకోబు అనేది. ఇంతకుముందు కూడా నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను ఇది. చదవండి ఎవరన్నా ఒకరు. ఫరో, ఎందుకంటే ఆయన వృద్ధాపంలో ఉన్నాడు. ఫరో ఎదుట మరి యోసేపు తీసుకుపోయినట్టు మనం అక్కడ వెళ్ళాలండి, నాతోని ఏకీభవించాలన్నప్పుడు ఏంటంటే వాక్యం చెప్పేటప్పుడు ఆ రకంగా ప్రవేశం ఆ యొక్క అనుభవంలోనికి మనం కూడా వెళ్ళాలి. అంటే ఇప్పుడు ఎక్కడున్నాడంటే యాకోబు ఫరో దగ్గర ఉన్నాడు. ఫరో ఆయనను చూసి ఏమన్నాడు? చదవండి. నేను యాత్ర చేసిన సంవత్సరములు 130, నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను దుఃఖ సహితముగా ఉన్నవి. చదవండి. అవి నా పితరులు యాత్ర చేసిన దినములలో వారు జీవించిన సంవత్సరం కాలేదని ఫరోతో చెప్పాను. అంటే నేను ఇక్కడ చెప్తాను, మీరు ఇంటికి వెళ్ళి చదవండి. 147 సంవత్సరములు యాకోబు జీవించిండు. టోటల్గా ఎన్ని సంవత్సరములు? 147 సంవత్సరములు జీవించిండు. 130 సంవత్సరములు శరీరానుసారంగా జీవించిండు ఆయన. ఒక 17 సంవత్సరం, అందుకే అంటున్నాడు ఇక్కడ దుఃఖపడుతున్నాడు ఆయన. ఇక్కడ ఏమంటుండంటే, నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను దుఃఖ సహితముగామైనవిగా ఉన్నవి. అవి నా పితరులు యాత్ర చేసిన దినములలో వారు జీవించిన సంవత్సరంల ఎదుట సంవత్సరంలన్నీ కాలేదని ఫరోతో చెప్పాను. వాళ్ళ పితరులు ఆ దేవునితో, అబ్రహాము, ఇస్సాకు, వాళ్ళ తల్లి, తాత, తండ్రి దేవునితో నడిచిన సంవత్సరంలో కాలేవని దుఃఖపడుతున్నాడు. ఇక్కడ 130 సంవత్సరంలో ఆ రీతిగా జీవించండు. భార్య, పిల్లలు, పశువులు, మేకలు, గొర్రెలు, ఈ సంపదన గురించే మోసం చేయడమే, ఇదే పనితో ఆయనతో జీవించినట్టు మనం జరుగుతాం. అందుకే అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఏం హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 21వ అధ్యాయంలో ఏమంటాడు? యాకోబు విశ్వాసమును బట్టి, చెప్పండి అందరికి కంఠతం రావాలి, అది 11వ అధ్యాయం. యాకోబు విశ్వాసమును బట్టి అవసాన కాలమందు, అంటే ఏమున్నది ఫుట్నోట్లో, మరణకాలమందు యోసేపు కుమారులలో ఒక్కొక్కరిని ఆశీర్వదించి తన చేతి కర్ర మొదలు మీద ఆనుకొని దేవునికి నమస్కారం చేశానంటే ఇంగ్లీష్లో వర్షిప్ అని ఉంటుంది, ఆరాధికుడు ఆయను అని ఉంటుంది. అవసాన కాలమందు, ఆ మరణకాలంలో దేవునికి ప్రభునందు పిల్లరా, నీవు నేను కూడా మనకు ఆయుస్సు ఇచ్చినప్పుడు, మంచిగా ఇది ఇచ్చినప్పుడు, మనము దేవుణ్ణి ఎందుకు మన మంచి ఆరోగ్యం ఉన్నప్పుడు, అనారోగ్యం ఉన్నప్పుడు దేవుణ్ణి ఆరాధించలేము. మనం ఒకవేళ ఆరాధించలేని స్థితిలోనే ఉంటామేమో. కాబట్టి దేవుడు మనకిచ్చిన యాకోబులాగా మనం బాధపడకూడదండి. ఆయన దేవుడు ఆయన కండిషన్ తగిన రీతిగా శరీరానుసారంగా ఎక్కువ గడిపిండు, ఆత్మానుసారంగా తక్కువ గడిపినందుకు చివరిగా ఫరో ఎదుట బాధపడినట్లు ఆ సాక్ష్యం అక్కడ తెలియపరిచినట్టు మనం చూద్దాం. అదే రీతిగా కొన్ని విషయాలు మనం చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం కూడా తీయండి. దేవుని యొక్క షరతులు ఏ రీతిగా ఉంటుందో. కాబట్టి మీరు ఆయన ఎప్పుడు పాస్టర్ గారు కూడా చెప్తూ ఉంటారు, ఎప్పుడు ఈ వాక్యం చెప్తూ ఉంటాం మేము. మొదట ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి,
అప్పుడు అక్కడ అక్కడ ఆగాలి. అప్పుడు అప్పుడు చదవండి, అవన్నీ మీకు అనుగ్రహింపండి. అక్కడ ఒక కండిషన్ ఉన్నది. ఆయన రాజ్యము, ఆయన నీతిని వెతికితే నీకు అన్నీ అనుగ్రహింపబడుతుంది. అదే రకంగా ఏంటంటే మనము ఆది కాండం నుంచి ప్రారంభంలోనే చెప్పిన, నేను మర్చిపోయాను కానీ ఆది కాండంలోనే 2వ అధ్యాయంలోనే ఏంటంటే మరి దేవుడైన యెహోవా ఏదేను మనం చేసి వాళ్ళకు అక్కడ నివసింప యోగ్యము చేసేసి నదులను, ఒక నదిని చేసి 4 నదులుగా 4 పాయలుగా చేసి పచ్చగా తినడానికి అన్ని పనులు ఇచ్చాడు. కానీ అక్కడ ఒక కండిషన్ ఏం పెట్టిండంటే ఆ యొక్క మనకి మంచి చెడులను తెలివినిచ్చు వృక్ష ఫలమును తినొద్దని చెప్పి ఒక కండిషన్ పెట్టిండు. అంతే, ఒకటే కండిషన్ పెట్టిండు, అన్ని ఫలాలు తినొచ్చు. ఆ యొక్క కండిషన్ మీరినందుకు, ఆ షరతును మీరినందుకు ఈరోజు కూడా మనము ఆ యొక్క బాధపడుతూనే ఉన్నాం, పడిపోతూనే ఉన్నాం. పాపములను మనల్ని ఎప్పుడు మన మనస్సాక్షిని గద్దిస్తూనే ఉంటుంది అది. సో ప్రభునందు ప్రియులారా, ఈ రకంగా ఏంటంటే షరతు మీరితే ఎంత ప్రమాదము ఉన్నదో, మనం ఒకవేళ ఫ్యాక్టరీలలో అక్కడిక్కడ రాంగ్ సైడ్ వెళ్తూ ఉంటే ఎంత ప్రమాదమో ఒకసారి మనం ఆలోచించుకుందాం. మనము డ్రైవింగ్ చేసేటప్పుడు షరతులు మీరుతూ ఉంటాం, మనం రాంగ్ సైడ్లో వెళ్తూ ఉంటాం. సో ఆ యొక్క ప్రమాదం, యాక్సిడెంట్ ఎంత ఘోరంగా ఉంటుందో చూడండి. సో కాబట్టి మొదట ఆయన రాజ్యము, ఆ నీతిని వెత్తి అప్పుడు అన్నీ ఇవ్వండి. అదే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం కూడా చదువు. దేవుణ్ణి ప్రేమించు వారికి, ఇది కూడా ఎప్పుడు చదువుతూ ఉంటాం, దేవుణ్ణి ప్రేమించు వారికి అక్కడ కండిషన్, సమస్తమును సమకూడి జరుగును. దేవుని ప్రేమించాలి నువ్వు, నీ పూర్ణ హృదయముతో, పూర్ణ వివేకముతో, పూర్ణ జ్ఞానముతో, పూర్ణ మనసుతో నువ్వు ఆయనను ప్రేమిస్తే ఆయన సమస్తమును సమకూడి జరుగుతుంది. నువ్వు ఆయనను ప్రేమించకపోతే అది నీకు వర్తించదు. అదే రకంగా ఏంటంటే మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం కూడా చాలామంది అది ఒక ఊత పదంలాగా కూడా ప్రార్థనలో కూడా ఉచ్చరిస్తూ ఉంటారు. ఏంది చదవండి, తీయండి. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున, ఇక్కడ చూడండి, మనలో కార్యసాధనమైన తన శక్తి అంటే పరిశుద్ధాత్మ శక్తి చొప్పున, తర్వాత అన్నట మనము అడుగు వాటి కంటేనో ఊహించు వాటి కంటేనో అత్యధికముగా అనుగ్రహించువాడు. చాలు, అక్కడ చాలు. ఇది అంటుంటే మనం అడుగు వాటి కంటేనో ఊహించు వాటి కంటేనో అత్యధికంగా అనుగ్రహించువాడని మంచిగా వల్లిస్తూ ఉంటారు, మంచిగా పలుకుతూ ఉంటాం. మనం అందరము ఆ యొక్క బలహీనత మనకు ఉంటుంది. కానీ ఏంటంటే దానికన్నా ముందు ఏమన్నారు, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున. ఎంత కార్యము సాధకమైతే, ఎంత కార్యము నీవు చేస్తే, ఎంత ప్రాక్టికల్గా ఆచరిస్తే, ఎంత ప్రాక్టికల్గా నీ దేవునిలో నువ్వు ఆచరిస్తూ ఉంటే అప్పుడు అడుగు వాటి కంటే నువ్వు ఊహించు వాటి అత్యధికముగా ఆయన అనుగ్రహించువాడు అని. సో ప్రతి ఒక్కటి కండిషన్తో, షరతులతో కూడిన ఆశీర్వాదాలు, స్పిరిచువల్ బ్లెస్సింగ్ అనేది, అదే రీతిగా శరీర సంబంధమైన ఆశీర్వాదాలను మనము పొందగలము. మనకి ఏదన్నా ఆశీర్వాదం రాలేదంటే నువ్వు నువ్వు ఆయన షరతులు అన్నింటినీ పాటిస్తున్నావా? ఆయన ఇచ్చిన కండిషన్స్, ఆయన ఇచ్చిన సూచనలు నువ్వు డూస్ ఆర్ డోంట్స్ అనేది ఆచరిస్తున్నావా? దేనిలో కూడా డూస్ అండ్ డోంట్స్ అని రాసి ఉంటుంది, ఎక్కడైనా కూడా చూస్తూ ఉంటే. ట్రైన్లో వెళ్ళేటప్పుడు కూడా రాస్తూ ఉంటారు. మరి అదే ఆ యొక్క ఆచరిస్తేనే నీవు సుఖ ప్రయాణం అని అవుతుంటావు, నీ ఆత్మీయ యాత్ర సుఖంగా వెళుతూ ఉంటుంది. సో నేను అన్నీ చేస్తాను అంటే నాకు ఆశీర్వాదం అనేది కాదు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం ఇంటికి వెళ్ళి చదవండి. ఒక భాగమంతా ఆశీర్వాదాలు ఉంటుంది. నా మాట వినిన ఎడలా అని అంటుంటాడంటే కండిషన్ అంతే. అవన్నీ ఆశీర్వాదాలు వస్తూ ఉంటాయి. అన్ని 20-30 ఆశీర్వాదాలు ఉన్నాయి. ఇప్పుడు చెప్పడానికి సమయం లేదు. వర్ష విషయంలో కానీ, పంట విషయంలో కానీ, నీ తొట్టి కానీ, నీకు పిండి కానీ, అన్నీ నీకు పోయేటప్పుడు వచ్చేటప్పుడు అన్నీ ఆశీర్వదిస్తారంట. అన్ని బ్లెస్సింగ్స్ ఎన్ని అంటే అన్నీ ఉన్నాయి బ్లెస్సింగ్స్. కానీ ఆయన ఆజ్ఞను అనుసరిస్తే కండిషన్ అది. శాపంలో ఏంటంటే అటు సైడ్ మొత్తం శాపాలు ఉన్నాయి. ఏది కావాలనో చూడుము నేడు, జీవమును మరణమును, కీడును మేలును
నీ ఎదుట ఉంచున్నాను. ఎందుకంటే మనకు విచక్షణ జ్ఞానం అనేది దేవుడు మనకు అనుగ్రహించున్నాడు. అదే ఆకాశంలో చూడండి, దేవుని ఆజ్ఞను నెరవేరుతాయని ఆకాశంలో అవి ఆయన మహిమను వివరించుచున్నవి అని పాట పాడుతూ ఉంటాము. 19వ కీర్తనలో ఉంటుంది. సింహములో ఆయన ఆజ్ఞను నెరవేర్చున్నాయి. అక్కడ దానియేలు ఉన్నాడు, ఇక్కడ సింహాలు ఉన్నాయి. అక్కడ నోరు మూయించిండు అంతే. అవి దేవుని ఆజ్ఞ నెరవేర్చున్నాయి. ఆకాశం పట్టజాలనంతా వర్షం కురిపించాలంటే 40 రోజులు 40 రాత్రులు వర్షం కురిపించాలంటే ఆకాశంకి ఆజ్ఞాపించిండు ఆయన. అది ఆ రీతిగా దేవుని ఆజ్ఞ నెరవేర్చున్నాయి. ఒక కాకోలములకు సెలవిచ్చినాడు. ఏలియా అన్న దైవజనుడు అక్కడ ఉన్నాడు. ఆయనకు రొట్టెము మాంసం తీసుకొని వెళ్ళమంటే అవి తీసుకుపోయి అక్కడ ఇచ్చినాయి. గాడిదని మాట్లాడమంటే గాడిదని మాట్లాడినాయి. దేవుని ఆజ్ఞను అన్నీ పాటిస్తున్నాయి. భూమి కోరావు తన యొక్క స్నేహితులు వాళ్ళందరూ సహచరులు మన మోషకు అహరోనుకి ఎదురు తిరిగినప్పుడు భూమి చీల్చమంటే చీల్చింది అంతే. అందులో అది ముగి అగ్ని ఏలియా ప్రార్థించిన ఆకాశం నుంచి అగ్ని వచ్చింది, అక్కడ బలిని పీటే. పంచభూతములు అని నేను చెప్పే అర్థం అది ఉన్నది. భూమి, ఆకాశము, నీరు. ఆయన నీళ్ళ మీద నడుచుకుంటూ వెళ్ళిపోయినాడు. అది మునగకుండా చేసింది. తుఫాన్ను గద్దించినాడు, గాలిని ఆయన గద్దించి. భూమి, ఆకాశము, భూమి, నీరు, గాలి, అగ్ని, ఈ పంచభూతములు ఆయన ఆజ్ఞ నెరవేరుస్తూ ఉంటాయి. కానీ నీవు నేను ఆయన ఆజ్ఞకు మీరుతూ ఉంటాం. అందుకే ఈ సమస్యలన్నీ, ఈ అనారోగ్యతలు అనేది కలుగుతూ ఉంటాయి. సో ప్రభునందు ప్రియులారా, మరి చివరిగా ఒక మాట చూసి మనం ముగించుకుందాం. సామెతల గ్రంథం ఇది నాకు చాలా ఇష్టమైంది. అప్పుడప్పుడు నేను ధ్యానిస్తూ ఉంటాను, ఇది చదువుతూ ఉంటాను. అందరూ ఎప్పుడు కానీ 31 అధ్యాయాలు ఉంటాయి, 31 దినాలు చదువుకోవాలని అంటుంటారు. ఎంతవరకు చదువుతున్నారో నాకు తెలియదు. కానీ మరి ఈ యొక్క సామెతల్లో కూడా 3వ అధ్యాయంలో సామెతల్లో కూడా చాలా విషయాలు కండిషన్ చూసి ఈ 3వ అధ్యాయం ఒకటి చూసి ముగించుకుందాం మనం. ఏంటంటే 3వ అధ్యాయము మరి 4వ వచనం చదవండి. దానిపైన చదవాలి. ఏంటంటే మీ హృదయం అను పలక మీద వాటిని వాటన్నిటిని రాసుకుంటే అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయ నొంది మంచి వాడమనిపించుకుందావు. కండిషన్ అక్కడ ఆయన హృదయం అనే పలక మీద ఆయన అవన్నీ అన్నీ రాసుకోవాలి. దేవుని వాక్యం రాసుకోవాలి నీవు. అప్పుడు అంటాడు. అదే రకంగా ఏంటంటే 6వ వచనం చదవండి. నీ ప్రవర్తన అంతటి యందు, కొంత కాదు అంతటి యందు ఆయన అధికారమును ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును అంటున్నాడు. నెక్స్ట్ చదవండి 7వ వచనం కూడా. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యం. నీ దేహమునకు ఆరోగ్యం సీక్రెట్ అనేది ఇక్కడ ఉన్నది చూడండి. నీకు ఆరోగ్యము కావాలన్నా అప్పుడు నీ దేహమున యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టము, అప్పుడు నీకు ఆరోగ్యం కలుగుతుంది. అదే రీతిగా 9th కూడా చదవండి. మళ్ళొక్కసారి పరిశుద్ధ ఆత్మ దేవుని జ్ఞాపకం చేసి, నీ రాబడి అంతట్లో పదమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను గణపరచము. యెహోవాను గణపరచి హానర్ చేసినట్టు అవుతుంది. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును, నీ గానుగలలో నుండి క్రొత్త ద్రాక్ష రసము పైకి పొర్లిపారును. మన సేవకుడు అంటున్నాడు, నా గిన్నె నిండి పొర్లుచున్నది అంటుంటారు. ఇప్పుడు అంటుంటారు. ఇది ఆత్మీయ రీతికి అనేక రీతిలుగా తీసుకోవచ్చు. ఇది 4వ వచనం. 5వ వచనం ఒకటి చదువుదాము. 22వ వచనం చదవండి. అవి నీకు జీవం గాను, అంటే దేవుని వాక్య జ్ఞానం అనేది ఉన్నది. జ్ఞానము వివేచన దానిపైన ఉంటుంది. 21. నీ మెడకు అలంకారముగా గాను ఉండును, అప్పుడు నీవు మార్గమున నీవు సురక్షితముగా నడిచేదవు, నీ పాదం ఎప్పుడునూ తొట్టిల్లదు, పండుకొనున్నప్పుడు నీవు భయపడవు,
నీవు పరుండి సుఖముగా నిద్రించదవు. బ్రదర్స్ కృష్ణ ఎప్పుడు చెప్తా ఉంటాడు ఈ వాక్యం, మీరు గమనించినో లేదో. కరెక్టా బ్రదర్? వినబడదు, రైట్, వినబడ్డది బ్రదర్, థ్యాంక్ యూ. సో కాబట్టి బ్రదర్ ఎప్పుడు చెప్తా ఉంటాడు ఈ వాక్యం, చెప్తా ఉంటాడు. ఎందుకంటే ఆయన, నీ ఆ కుమారుడా లెస్సైన జ్ఞానమును వివేచనను భద్రం చేసుకొనుము, వాటిని నీ కనుల ఎదుట తొలగిపోనీయకు, అవి నీకు జీవముగాను నీ మెడకు అలంకారముగాను, అప్పుడు నీ మార్గములను. ఇది కూడా ఒక కండిషన్తో అయి ఉన్నది. కాబట్టి ప్రభునందు ప్రియులారా, దేవుని ఆశీర్వాదము కావాలంటే కండిషన్స్ ఆయన అప్లై చేసుకోవాలి. ఆ కండిషన్స్ అప్లై కాలేదనుకో మనకు దేవుని ఆశీర్వాదాలను మనము పొందలేము. కాబట్టి ప్రభునందు ప్రియులారా, దేవుని ఆశీర్వాదం కావాలంటే ఆయన వాక్యమును వినాలి, దాన్ని పాటించాలి, దాని ప్రకారం ప్రవర్తించాలి. చివరికి ఏంటంటే, నీ వాక్యం వినివారయింది మిమ్ము మోసపుచ్చుకొనక అంటున్నారు. ఎప్పుడు జ్ఞాపకం చేస్తాను, నా విషయంలో కూడా నేను ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాను, మనల్ని మనం మోసపుచ్చుకుంటామండి. వాక్యం ఈరోజు విన్నాం, విస్తారమైన వాక్యం విన్నాం. ప్రతి వారము మరి దేవుని బిడ్డలు ఎవరైనా ఒకరు ఇక్కడ దేవుని వాక్యం పంచుకుంటాం. ఏం నేర్చుకున్నాం, ఏం పాటించినాం? దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. నేను మొదట్లోనే చెప్పినాను, ఎంత విన్నవు, ఎంత చదివినవు, ఎంత ఆచరించినవు అనేది ప్రాముఖ్యమైనది. ఈరోజు నువ్వు ఏం వాక్యం నేర్చుకున్నావు అంటే, దేవుని బ్లెస్సింగ్ కావాలంటే, దేవుని ఆశీర్వాదం కావాలంటే నీవు ఆయన కండిషన్స్, ఆయన సూచనలు, ఆయన నియమాలను పాటించాలి, ఆయన ఆజ్ఞలను పాటించాలి. అప్పుడే నీవు ఆ యొక్క ఆశీర్వాదాలకు పాత్రుడవైతావు. కాబట్టి మరి అట్టి భాగ్యమును అనుగ్రహించినట్లు మనము బలలో పాల్గొందాం.